వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐపీఎస్ సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండగా రాజద్రోహం కేసు నమోదు చేసి దాని కంప్లైంట్ ఇచ్చింది కూడా ఈ సునీల్ నాయక్. మరి ఈ కంప్లైంట్ ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది తెలియనటువంటిది, అంటే ఆయనకు కూడా గుర్తులేదు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఆయనకు సంబంధించి కోర్టు వారి ఉత్తర్వులతో విచారణ అనేది సాగుతోంది దాదాపు 4 రోజుల నుంచి. నిన్న కూడా విచారించారు, ఇప్పుడు కూడా ఇవాళ ఆఖరి రోజు విచారణకి, ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ జరుగుతుంది. సో సమాధానాలు ఏమైనా వచ్చాయంటే దాదాపుగా ఒక 60 ప్రశ్నలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అది తెలుస్తుంది. 60 ప్రశ్నల దాకా అడిగారట. బీహార్ కేడర్కి చెందిన మీరు వైకాపా హయాంలో ఏ అవసరంతో ఏపీకి వచ్చారు డెప్యుటేషన్ మీద? ఏపీకి డెప్యుటేషన్ మీద వచ్చేందుకు మీకు ఎవరు సహకరించారు? వెనక ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అప్పట్లో ఏపీ సిఐడిలో డిఐజీగా మీరు నిర్వర్తించిన విధులు ఏమిటి? ఈ విభాగంలో పోస్టింగ్ కోసం ఎవరితోనే సిఫార్సులు చేయించుకున్నారా? అలాగే రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేసి సిఐడి కస్టడీలో ఉంచిన రోజు రాత్రి ప్రత్యేకంగా వైద్యులను ఎందుకు పిలిపించారు? ఎవరిని అరెస్ట్ చేసినా కూడా అలాగే వైద్యులను పిలిపిస్తారా? ఇవి కొన్ని ప్రశ్నలు. అలాగే దీనికి సంబంధించి ప్రతి ఒక్కదానికి కూడా పొడిగా సమాధానాలు ఆయన ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత కస్టడీలో కొట్టకపోతే మీకు ఆ దెబ్బలు ఎలా తగిలాయి? రఘురామకృష్ణరాజు గారికి దెబ్బలు ఎలా తగిలాయి? పక్క గదిలోనే ఉన్న మీకు రఘురామకృష్ణరాజు అరుపులు వినిపించలేదా? ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు సీసీ కెమెరాలు పెట్టకపోవడం అనేది దురుద్దేశం కాదా? 4వ రోజు విచారణలో సునీల్ నాయక్ను ఈ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో ఉన్న రోజు రాత్రి ఆయన నిర్బంధించిన గది పక్కనే ఉన్నాను అని మీరు ఇంతకుముందు చెప్పారు. ఆయన గది నుంచి కేకలు అరుపులు మీకు వినిపించలేదా? ఆ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది తమ కేకలు వినిపించాయని చెప్తుంటే మరి మీకు వినిపించకపోవడం ఏమిటి? ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు పర్యవేక్షణ కోసం వెళ్ళానని చెప్తున్న మీరు ఆయన చిత్రహింసలు పెడుతుంటే చేసినటువంటి పని ఏంటి? ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు గదికి సీసీటీవీ కెమెరాలు పెట్టాలని అప్పటికి డిఐజీ హోదాలో ఉన్న మీకు తెలియదా? తెలిసినా దురుద్దేశపూర్వకంగానే మీరు ఏర్పాట్లు చేయలేదా? అలాగే గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రఘురామకృష్ణరాజు నిర్బంధించిన రోజు రాత్రి ఎవరి ప్రోత్సాహం మరియు ఆదేశాల మేరకు మీరు అక్కడికి వెళ్ళారు? ఇవి విజయనగరం ఎస్పీ దామోదర్ గారు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉండి సునీల్ నాయక్ని అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు. దేనికి కూడా సమాధానాలు లేవు, దేనికి లేవు. ఈయన ఒక్కదానికే కాదు, ఎవరు ఆ రోజు చేయించారు, ఎవరు ఉన్నారు, మీకు ఎవరు కాంటాక్ట్లో ఉంటున్నారు, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు. ఆ రోజు అసలు మీరు అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని వెళ్ళారా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. మీ గన్మెన్ని ఎందుకు బయటికి పంపించారు? సిఐడి కార్యాలయానికి వెళ్ళినప్పుడు మీ గన్మెన్ని ఎందుకు బయటికి పంపించారంటే సాక్ష్యాధారం ఉండకూడదు అని చెప్పి చేసినటువంటి పని. అంటే కొన్నింటికి సమాధానాలట. పక్క గదిలో మీరు ఏం చేస్తున్నారు అని అడిగిన దానికి ఏముంది, రఘురామకృష్ణరాజు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బద్నాం చేస్తున్నారు, ఎలాగ పరువు ప్రతిష్ట తీస్తున్నారు, ఆయన ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడుతున్నారో ఆ వీడియోలు చూస్తూ కూర్చున్నట్ట. అసలు కంప్లైంట్ ఇచ్చిందే ఆయన. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడ విచారణ జరుగుతోంది అని అనుకుందాం, పోనీ జరుగుతున్న ప్లేస్కి ఎందుకు వెళ్ళినట్టు? విచారణ ప్రభావితం చేయడానిక? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానాలు లేవు. కొన్నింటికి మాత్రం చాలా పొడిగా చెప్పారు, కొన్నింటికి మాత్రం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, యాజ్ ఇట్ ఈస్గా ఇవే. బట్ ఇక్కడ ఆయనకి ఏంటంటే విచారణ అనేది జరిగిన తర్వాత ఇప్పుడు ఎలిబి ఏమైనా ఉందా? లేదు. ఇమ్మీడియట్గా డెప్యుటేషన్ మీద వచ్చారు, డెప్యుటేషన్ మీద మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభుత్వం మారింది అనగానే వెనక్కి వెళ్ళిపోయారు. దీంట్లో ఎవరు సహకరించారు, స్పెసిఫిక్గా ఎవరెవరికి మధ్యలో దీంట్లో లింకులు అనేవి ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి ప్రశ్నలు. దానికి సమాధానాలు కూడా కావాలి. ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు మరి ఎందుకు న్యాయ వ్యవస్థ కూడా దీని మీద మాట్లాడడం లేదు? ట్రాన్సిట్ వారెంట్. ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి సునీల్ నాయక్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కోసం ఏపీ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ అడిగితే బీహార్ కోర్టు వాళ్ళు దుబ్బేమన్నారు. అలాంటిది పక్కనే కరోనాలో కనీసం అంబులెన్స్ని కూడా లోపలికి అలౌ చేయనటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజు ఆయన పుట్టినరోజు నాడున రఘురామకృష్ణరాజు గారిని తెలంగాణ నుంచి లిఫ్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్గా తీసుకొచ్చేస్తే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు, కనీసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఏదైతే రాజకొండ పరిధిలో వస్తుందో వాళ్ళు మాట్లాడలేదు, ట్రాన్సిట్ వారెంట్ లేదు, ఒక స్టేట్ ఇంటర్ స్టేట్ అనేది ఉంది. లేదంటే ఇప్పటికీ 2 రాష్ట్రాలు విడిపోలేదు అనేటువంటి ఒక భావన, అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటున్నారా? ఇదే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈయనకి మాత్రం సునీల్ నాయక్కి మాత్రం ఇమ్మీడియట్గా అక్కడ కులం గుర్తొచ్చేస్తుంది, మిగతావన్నీ మాట్లాడేస్తారు. సమాధానం చెప్పండి అంటే మాత్రం సమాధానం చెప్పరు. మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారా అంటే సమాధానం ఉండదు. సో ఇక్కడ కుట్రపూరితంగా కావాలని చేసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. దీని వెనకాల అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల హస్తం ఉంది, రాజకీయ నాయకుల హస్తం ఉంది, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే కదా ఆయనకి ఏ విధంగా దెబ్బలు తగిలాయి, ఏ విధంగా ఆయన ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా తెలిసినటువంటి అంశాలు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి గారికి చెప్పుకుంటే తప్ప రఘురామకృష్ణరాజు గారు దిక్కు లేకుండా పోయింది ఆ రోజు.
వైద్య పరీక్షలు చేయించండి ఇదేం చెప్పడానికి. తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా కోర్టులో హాజరుపరచకుండా మే 14వ తేదీన రాత్రంతా కూడా ఉంచడంలో వాళ్ళ ఆంతర్యం ఏంటి? ఏమైనా హైదరాబాద్ నుంచి మన గుంటూరు వెళ్ళడానికి ఏమైనా 12 గంటలు 24 గంటలు పడుతుందా? లేదే. తిప్పి కొడితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి, అందులోని పోలీసులు, కరోనా ఉంది, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, 100 కొట్టారంటే విజయవాడ వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది మహా అయితే. పొద్దున్న 10ంటికి లిఫ్ట్ చేశారు. ఆ రకంగా అనుకున్నా 10 నుంచి ఇంకో 3 గంటలు వేసుకుంటే 1 గంటన్నర, సరే 2 అయింది అనుకుందాం. 2 గంటలకు వెళ్ళారు. అక్కడి నుంచి గుంటూరు వెళ్ళడానికి విజయవాడ నుంచి ఎంతసేపు? గంట కూడా పట్టదు. సో వెళ్ళేసరికి 3 గంటలు అయింది అనుకుందాం. 3 గంటల దాకా కూడా జడ్జి గారు ఎవరు లేరా కోర్టులో హాజరుపరచడానికి? దానికి ముందు రిమాండ్లోకి తీసుకుంటున్నా ఉండి, లేదంటే మాకు కస్టడీ కావాలని అడగడానికి లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా, ఏం చేస్తున్నారో తెలియకుండా అర్ధరాత్రి దాకా ఆయన అలాగే ఉంచి తెల్లవారుజామున దాకా టార్చర్ చేసి పొద్దున్న కోర్టుకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు కూడా చేయించరా ఆయన, కనీసం వైద్య పరీక్షలు చేయించలేదు. ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి దీంట్లో, అయినా సరే ఇప్పటిదాకా ఇంకా న్యాయం కోసం పోరాడడం అంటే మరి వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సిందే. సో సునీల్ నాయక్ ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ అనేది జరుగుతుంది. చూద్దాం, ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి దామోదర్ గారు ఇంకెవరన్నా విచారణ ఏం జరిగింది, అందులో వచ్చినటువంటి వాస్తవాలు ఏంటి, ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? సునీల్ నాయక్ ఈ రోజన్నా నోరు విప్పేటువంటి అవకాశం ఉందా? వేచి చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.